Guys, are you getting my voice? Yes, sir. Okay, lastly, finally, we have to see one more type of inheritance called the multi-path inheritance. Okay, can anybody define, basing on the name, can anybody define this multi-path inheritance? Multi-path ante ela define chesukochandi manam. Sir, inheritance వదిలేద్దాం. Generally, what is multi-path? How can we define the multi-path? Generally, ela define chesukochu? మల్టిపుల్ పాత్స్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే పాత్ అంటే ఏంటి? How can we define that paths? MFCS లో మీకు పాత్ వచ్చే ఉంటది కదా. సో మెనీ వేస్, కొంతవరకు కరెక్ట్ అండి. సో మెనీ వేస్ ఇంకొంచెం ఎలాబరేట్ గా అంటే ఇప్పుడు మనకు సోర్స్ టు డెస్టినేషన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాచెల్ల టు గుంటూరు ఉంది. మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి మాచెల్ల టు గుంటూరు? హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్? Two రూట్స్ అండి. త్రూ పిడుగురాల వీ కెన్ గో టు మాచెల్ల డైరెక్ట్లీ. ఫ్రమ్ మాచెల్ల టు దనసింతల, పిడుగురాల, దాచేపల్లి, పిడుగురాల, సత్తెనపల్లి వీ కెన్ గో టు గుంటూరు. అదర్ రూట్ ఏముంది? సెకండ్ పాత్ కారంపూడి, నర్సరాపేట, గుంటూరు. వీ కెన్ గో టు గుంటూరు త్రూ కారంపూడి అండ్ నర్సరాపేట. అంటే ఇటు నుంచి ఇది ఒక పాత్. సేమ్ సోర్స్ డెస్టినేషన్ మాచర్ల టు గుంటూరు. సోర్స్ మాచర్ల, డెస్టినేషన్ గుంటూరు అనుకుంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వల్ల అక్కడ మనం 2 రూట్స్ ఉన్నాయండి. వన్ పాత్ ఈస్ త్రూ వయా ద కారంపూడి అండ్ నర్సరాపేట. ద అదర్ పాత్ ఈస్ వయా ద రెండుచింతల, పిడుగురాల, సత్తెనపల్లి. వీఆర్ గోయింగ్ టు ద గుంటూరు. 2 పాత్స్ ఉన్నాయండి. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ 2 పాత్స్ ఉంటే వాటిని ఏమంటే మల్టీ పాత్ అంటే 2 or more పాత్స్ అనుకోండి. సోర్స్ టు డెస్టినేషన్ కనుక 2 more than 1 పాత్ ఉంటే దాన్ని ఏమంటాము? మల్టీ పాత్ అంటాము. క్లియర్? ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ పాత్. ఇప్పుడు ఒక అర్థమైంది కదా, మల్టీ పాత్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. దాన్ని బేస్ చేసుకుని మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్ ఎలా చెప్పుకోవచ్చు మనం? హౌ కెన్ వి సే ద మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్? సోర్స్ టు డెస్టినేషన్ కనుక మల్టిపుల్ వేస్ ఉంటే దాన్ని మల్టీ పాత్ అన్నాము. మరి ఇన్హెరిటెన్స్ కి వచ్చేటప్పుడు దాన్ని ఎలా మాడిఫై చేసుకుని ఎలా చెప్పుకోవచ్చు? హౌ కెన్ వి డిఫైన్ దట్ వన్? నేమ్ బేస్ చేసుకుని హౌ కెన్ యూ డిఫైన్ దట్ వన్? How can we define that one? Multi-path ఎలా చెప్పుకోవచ్చు? ఎవరైనా ట్రై చేస్తున్నారు, కామన్ కూర్చున్నారు ఆలోచించుకున్నారు దాని గురించి. సింగిల్ క్లాస్ ఒక సోర్స్ బేస్ క్లాస్ అనుకుందాము. డిక్షనరీ ఇప్పుడు ఓకే అండి స్క్రీన్? Is it okay the screen now? సార్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఏ నుంచి క్లాస్ బి కి నాకు ప్రాపర్టీస్ కావాలండి. ఐ వాంట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ క్లాస్ ఏ టు క్లాస్ బి. ఎన్ని వేస్ ఉన్నాయి ఇందులో ఈ డయాగ్రామ్ చూస్తే? 2 ways. క్లాస్ బికి 2 వేస్ ఉన్నాయండి. ఏమేంటి? త్రూ క్లాస్ బి, త్రూ క్లాస్ బి ద్వారా ఒక పాత్ అండి, వయా క్లాస్ బి. మనం ఎలాగైతే మాచర్ల టు గుంటూరు వెళ్ళాలంటే వయా పిడుగురాల వెళ్తున్నాము. త్రూ పిడుగురాల అది ఒక పాత్. త్రూ కారంపూడి ఒక పాత్. అలాగే ఇక్కడ క్లాస్ ఏ నుంచి క్లాస్ డి కి ప్రాపర్టీస్ కావాలి. ఏ నుంచి డి కి మనకి ఎన్ని ఆప్షన్స్ అంటే ఒక పాత్ ఏంటంటే క్లాస్ బి ద్వారా వీ కెన్ గో
క్లాస్ బి కెన్ గెట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ. అలాగే అదర్ ఆప్షన్ ఏముంది, సెకండ్ పాత్ ఈజ్ ఆల్సో దే, క్లాస్ సి ద్వారా కూడా క్లాస్ బి కెన్ గెట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ త్రూ సి ఆల్సో. ఇక్కడ 2 పాత్స్ ఉన్నాయండి, ఈ ఎగ్జాంపుల్ 2 పాత్స్, ఇలా ఎన్ని పాత్స్ అని ఉండొచ్చు. దాన్ని ఏమంటాం అంటే మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్. హియర్ ఇన్ దిస్ కాన్సెప్ట్ క్లాస్ బి కెన్ గెట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ ఏ త్రూ క్లాస్ బి ఆర్ త్రూ క్లాస్ సి. ఇలాంటి దాన్ని ఏమంటామంటే దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కాల్డ్ ద మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్. డెఫినిషన్ చూడండి, ఫస్ట్ లైన్, సీ ద డెఫినిషన్. When a class is derived from 2 or more classes, those are derived from same base class. When a class is derived from 2 or more classes, ఇక్కడ class D is derived from class B and class C. Those are derived from same base class. మళ్ళీ class B, class C ఎక్కడి నుంచి వచ్చాయి? They both came from the same base class. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్. We call this one as multipath inheritance. When a class is derived from 2 or more classes, those are derived from same base class. That type of inheritance is known as the multipath inheritance. Okay, the multipath inheritance also consists of many types of inheritances. దాంట్లో మనం చూస్తే ఇంటర్నల్ గా చాలా ఇన్హెరిటెన్సెస్ ఒక్కోసారి కనపడుతూ ఉంటాయి. ఇంటర్నల్లీ ఇట్ మే కంటైన్ మల్టిపుల్, ఇట్ మే కంటైన్ మల్టీ లెవెల్, ఇట్ మే కంటైన్ హైరార్కికల్. మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ చూస్తే మనకి ఇంటర్నల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్ని కలిపే ఉంటాయండి. ఇట్ ఈస్ సిమిలర్ టు ద హైబ్రిడ్, కాదు కొంచెం చేంజ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఈ 3 వరకు ఏబిసి వరకు చూస్తే ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? వాట్ ఈస్ దిస్? ఏబిసి వరకు మీరు చూస్తే ఓన్లీ ఏబిసి వరకు చూసాం అనుకోండి, అది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? హైరార్చికల్. హైరార్కికల్. బిసిడి చూస్తే multiple inheritance. అలా the multipath inheritance also internally contains multiple, multi-level, hierarchical internal గా ఉంటూ ఉంటాయండి. అయితే ఓవరాల్ గా వాట్ ఈస్ ద డెఫినిషన్? డెఫినిషన్ మళ్ళీ చూడండి క్లారిటీ కోసం, ఇది ఇంపార్టెంట్. when a class is derived from 2 or more classes, those are derived from same base class. That type of inheritance is called multipath inheritance. ఈ షేప్ లో ఉంటేనే మల్టీపాత్ అండి. ఒకటే బేస్ క్లాస్ ఉండాలి, ఒకటే డెరైవ్డ్ క్లాస్, మధ్యలో 2 or more క్లాసెస్. ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం మల్టీపాత్ అంటాము. హైబ్రిడ్ కి వచ్చేటప్పుడు షేప్ ఎలాగైనా ఉండొచ్చు, డిఫరెంట్ షేప్స్ ఆర్ పాసిబుల్. కానీ మల్టీపాత్ లో మాత్రం డెఫినేషన్ కి స్మాల్ కన్ఫ్యూజన్ మనకు రాకుండా ఉండాలి. హైబ్రిడ్ లో కూడా డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్ ఉంటూ ఉంటాయి, మల్టీపాత్ లో కూడా డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. అయితే డిఫరెన్స్ ఏంటంటే హైబ్రిడ్ లో షేప్ ఎలాగైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, కాంబినేషన్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. అయితే మల్టీపాత్ కి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? The derived class is derived from 2 or more classes. Those are derived from same base class. ఈ derived class 2 or more classes నుంచి derive అవ్వాలి. ఆ 2 or more classes కూడా ఎలా ఉండాలి? They should came from same base class నుంచి రావాలి. అంటే ఇది సార్, ఇది హైరార్చికల్ డెఫినేషన్ మాదిరి ఉంది కదా సార్? హైరార్కికల్, మల్టిపుల్ రెండు కలిసే ఉంటాయండి దీంట్లో. హైరార్కికల్ డెఫినేషన్ మీరుగా ఉంటుంది, మీకు పై పార్ట్ చూస్తేనేమో హైరార్కికల్ ఉంటుంది ఎప్పుడు మల్టీపాత్ లో. కింద పార్ట్ మీరు చూసారంటే ఇది ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సిమిలర్ గా ఉంటుందండి. హైరార్కికల్, మల్టిపుల్ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. రెండు మీరు ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమై ఉండాలి, రెండు కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ పార్ట్ వరకు చూస్తే మీకు ఎలా ఉంది? హైరార్కికల్. ఈ పార్ట్ వరకు మీకు చూస్తే ఎలా ఉంది? మల్టిపుల్. మల్టిపుల్ ఏంది? 2 or more బేస్ క్లాసెస్, 1 derived క్లాస్. హైరార్కికల్ ఏంది? 1 బేస్ క్లాస్, 2 or more derived క్లాసెస్. ఆ రెండింటి కాంబినేషన్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ వస్తుంది జనరల్ గా. ఈ డెఫినేషన్ క్లియర్ కదండి. వెన్ ఏ క్లాస్ ఇస్ derived from 2 or more classes, those are derived from same base class. That type of inheritance is called multipath inheritance. ఇది ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ నేను రెండే తీసుకున్నాను, మధ్యలో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? ఏ, బి, సి, డి, ఈ మూడింటి నుంచి ఈ తీసుకున్నాను. ఈ కేమ్ ఫ్రమ్ దీస్ 3. ఇదేమవుతుంది? ఈ డయాగ్రామ్ కూడా ఏ ఎగ్జాంపుల్ అవుతుంది? విచ్ ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్? ఏ నుంచి బిసిడి వచ్చాయి, మళ్ళీ బిసిడి నుంచి ఈ వచ్చిందండి. విచ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్? మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. మల్టీపాత్ అండి. ఏ నుంచి ఈకి ప్రాపర్టీస్ ఏ నుంచి ఈకి రావాలి. ఎన్ని పాత్స్ ఉన్నాయి? త్రూ బి రావచ్చు, త్రూ సి రావచ్చు, త్రూ డి రావచ్చు.
ఏ నుంచి బికి ద్వారా ఈ ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీస్ ఈకి రావాలి, త్రూ బి, త్రూ సి, త్రూ డి. ఇలాంటి దాన్ని ఏమంటే మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, గ్రాండ్ ఫాదర్ విల్ బి దేర్. గ్రాండ్ ఫాదర్ ఉంటాడు. ఓకే, హీ మే హ్యావ్ 3 sons. ఆయనకి 3 sons ఉన్నారు, S1, S2, S3. S3 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ S1, S2కి చిల్డ్రన్ లేరు, వీళ్ళకి చిల్డ్రన్ లేరు. S1, S2కి ఓన్లీ S3కి మాత్రమే చిల్డ్రన్ అనుకోండి. సో S3 యొక్క చైల్డ్ ని C1 అనుకుంటే, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ C1కి రావాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి? S1కి చిల్డ్రన్ లేరు కాబట్టి త్రూ S1 గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ విల్ కమ్ టు చైల్డ్ 1. S2 ద్వారా రావచ్చు, లేదా ఒరిజినల్ పేరెంట్ S3 ద్వారా రావచ్చు. C1 will get the properties of his grandparent. Children will get the properties of grandparent through S1, through S2, through S3. అంటే మల్టీ పాత్ అండి. ఓకే, S1 ద్వారా ఒక పాత్ ఉంది, S2 ద్వారా ఒక పాత్ ఉంది, S3 ద్వారా ఒక పాత్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటాము? దట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ కాల్డ్ ద మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. వి కాల్ దట్ సిచ్యువేషన్ యాజ్ ఏ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. కన్ఫ్యూజ్ అవుతుంది, హైబ్రిడ్ కి దీనికి డిఫరెన్స్ ఉంది క్లీన్ గా. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఇది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? ఇప్పుడు మీకు నేను రాసిన ఇన్హెరిటెన్స్, విచ్ వన్ ఇట్ ఈస్? ఇదే ఇన్హెరిటెన్స్ అవుతుందండి, నేను స్క్రీన్ మీద రాసింది. విచ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్? A to B, B to B, C to D. ఇది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? మల్టీ పాత్ అవుతుందా, హైబ్రిడ్ అవుతుందా? బి నుంచి సి నుంచి వచ్చిందండి. డి కేమ్ ఫ్రమ్ బీసీ, కానీ బీసీ సేమ్ పేరెంట్ నుంచి వచ్చాయా? బీసీ డస్ నాట్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ ఏ. బీసీ రెండు ఏ నుంచి రాలేదు. మనకి ఏం చెప్తున్నారు? మల్టీ పాత్ అవ్వాలంటే ఏ క్లాస్ ఈస్ derived from 2 or more classes, D is derived from 2 classes, and those derived from same base class. ఇది మల్టీ పాత్ అవ్వాలంటే డి బీసీ నుంచి వచ్చింది, బాగానే ఉంది, కానీ బీసీ రెండు ఏ నుంచి రాలేదు, ఓన్లీ బి ఒక్కటే ఏ నుంచి వచ్చింది. సో ఇట్ ఈస్ ఓన్లీ హైబ్రిడ్, ఇట్ ఈస్ నాట్ మల్టీ పాత్. ఇది మల్టీ పాత్ అవుతుంది, ఓన్లీ హైబ్రిడ్ మాత్రం అవుతుంది. ఎందుకంటే బీసీ నుంచి డి వచ్చింది, కానీ బీసీ రెండు సేమ్ పేరెంట్ నుంచి రాలేదు. ఏ నుంచి డికి ప్రాపర్టీస్ రావాలంటే ఇక్కడ మల్టీ పాత్ సేమ్ లో మీ డయాగ్రామ్ చూస్తే ఏ నుంచి డికి ప్రాపర్టీస్ రావాలంటే త్రూ బి మాత్రమే, ఒకే ఒక పాత్ ఉంది, త్రూ బి. మల్టీ పాత్స్ లేవు కాబట్టి దీన్ని ఏమంటాము? ఇట్ ఈస్ ఓన్లీ హైబ్రిడ్, నాట్ మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్. అర్థమైందండి? ఇట్ క్లియర్ వాట్ ఈస్ దిస్ వన్? సో వెన్ వి కమ్ టు ద మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్, ఓకే, whenever we have 2 or more paths, okay, to derive properties of base class to derived class, then that type of inheritance is called multipath inheritance. దాని యొక్క టెక్నికల్ డెఫినిషన్ ఎలా ఉంటుందంటే, when a class is derived from 2 or more classes, those are derived from same base class. That type of inheritance is called the multipath inheritance. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ మల్టీపాత్ ఈ ఎగ్జాంపుల్ లో మధ్యలో రెండే ఉన్నాయి, కానీ ఎన్నైనా ఉండొచ్చు. మల్టిపుల్ మధ్యలో BCD ఉండొచ్చు, BCDEF ఎన్నైనా ఉండొచ్చు అండి. Intermediate base classes can be any number of intermediate base classes can be there here. Clear? This type of inheritance is called the multipath inheritance. అయితే ఈ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ లో ఒక ప్రాబ్లం ఉందండి. గైస్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు దీనికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో మనకు తెలియాలి అంటే వీ విల్ రన్ ఏ ప్రోగ్రామ్. ఈ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రాద్దాం, అప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో మనకు క్లారిటీ వస్తుంది. ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి ఒక బేస్ క్లాస్ ఏ కావాలి, 2 ఇంటర్మీడియట్ బేస్ క్లాసెస్ బీసీలు, ఒక డెరైవ్డ్ క్లాస్ డి కావాలి. సో ఫర్ దిస్ కాన్సెప్ట్ వీ విల్ రైట్ ఏ శాంపిల్ ప్రోగ్రామ్. ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం ఈ కాన్సెప్ట్ కి అసలు ఏం జరుగుద్ది అనేది. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ వన్. ఒక బేస్ క్లాస్ ఏ తీసుకున్నాను, దీని నుంచి 2 డెరైవ్డ్ క్లాసెస్ రావాలి. ఒక డెరైవ్డ్ క్లాస్ ఏమో క్లాస్ బి, అలాగే ఇంకొక డెరైవ్డ్ క్లాస్ ఏమో క్లాస్ సి.
ఇప్పుడు ఫైనల్ గా డెరైవ్డ్ క్లాస్ డి తీసుకుంటున్నాను అండి. అన్నిటికీ సేమ్ 10 ఇచ్చాను, మనకు వాల్యూతో ప్రాబ్లం లేదు కాబట్టి ఐ హావ్ గివెన్ సేమ్ 10. ఇప్పుడు వాటిని డిస్ప్లే చేస్తాను. భారత ప్రొడక్ట్ క్లాస్ సి దగ్గర ఇంటూ బి పెట్టాను సార్, ఇంటూ సి. ఓకే, ఇక్కడ సి పెట్టాల్సిందని. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మాత్రం కొంచెం జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వన్. ఎందుకంటే ఇందాక ప్రోగ్రామ్స్ లాగా డైరెక్ట్ గా ఉండవండి. దీనికి కొంచెం చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ దిస్ వన్. స్మాల్ చేంజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ? హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఐ హావ్ టు క్రియేట్? మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలండి ఈ కాన్సెప్ట్ లో కూడా? How many objects we have to create? Only one object. Only one. Derived class. Only one object. ఇప్పుడు దీని ప్రకారం మీకు వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? మనకు అవుట్పుట్ ఏం రావాలి? మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత క్లాస్ ఏ ఒక బేస్ క్లాస్, క్లాస్ బి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ, క్లాస్ సి ఈజ్ ఆల్సో డెరైవ్డ్ ఫ్రమ్ ఏ, క్లాస్ డి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్, ఇది బిసి అండి, సారీ ఫ్లోలో సి ఏబి రాశాను, ఇది బిసి. క్లాస్ డి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏబి. ఏ నుంచి బిసి వచ్చాయి, బిసి నుంచి డి వచ్చిందండి. ఓకే, డిలో ఏబిసిని యాక్సెస్ చేసుకొని ట్రై చేసాము. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఆన్ దిస్ వన్? మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలి దీనికి? ఏ ఎంత ప్రింట్ అవ్వాలి? యువర్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏ ఎంత ప్రింట్ అవుతుంది మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం? ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాక 10 ప్రింట్ అవ్వాలి. బి ఎంత ప్రింట్ అవ్వాలి? బి ఈజ్ ఈక్వల్ 10, సి 10, డి 10. ఎందుకంటే మన కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, డెరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది ఏబిసి ముగ్గురిని యూజ్ చేసుకోవాలి. సో అది ముగ్గురిని యూజ్ చేసుకుంటే కనుక ఏబిసిడి ఇనిషియలైజ్ చేసాము. ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 10, సి ఈక్వల్ 10, డి ఈజ్ ఈక్వల్ 10. మొత్తం 10s ప్రింట్ అవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మనం అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా 10 10 10 10 ప్రింట్ అవుతుందా, ఏం జరుగుతుంది? మల్టీపాత్ డాట్ సిపిపి G++ multipath dot cpp -o multipath. చాలా ఎర్రర్స్ వచ్చాయండి. ఇన్ని ఎర్రర్స్ వచ్చాయి ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో. ఏంటంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ని ఎర్రర్స్ వస్తాయని. సంథింగ్ హ్యాస్ హ్యాపెన్.
ఓకే, ఇక్కడ మిస్టేక్ అండి. డబల్ లెస్ దాన్ కదా మనం పెట్టాల్సింది. ఏంటంటే ఎవరు చెప్పలేదు, చూడలేదా ప్రోగ్రామ్? నేను ఏదో టైపింగ్ లో మిస్టేక్ రాసాను అనుకుంటున్నాను. డబల్ లెస్ దాన్ వాడాలి, అది మిస్టేక్. చూద్దాం ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా. ఓకే అండి, మన కరెక్ట్, మనకు కావాల్సిన ఎర్రర్స్ మాత్రం వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ ద ఎర్రర్ హి ఈస్ సేయింగ్? వాడు చెప్పిన ఎర్రర్ ఏంటో చదవండి. రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూస్ అన్నారు. అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏంటి? కాలన్ పెట్టినారు సార్. ఇక్కడ చూడండి ఎర్రర్ చూడండి, స్క్రీన్ మీద మీరు చూస్తే ఎర్రర్ ఏం చేస్తున్నాడు? 24th లైన్ లో రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూస్ అన్నాడు కదా. అంబిగ్యూస్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ అండి. మీనింగ్ ఆఫ్ అంబిగ్యూస్ ఈజ్ కన్ఫ్యూజన్. ఏ యొక్క రిఫరెన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందండి. ఎందుకని ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కంపైలర్ కి? వై ఇట్ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ టు ఏ? ఏ అనేది వేరియబుల్, ఏ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. ఈ ప్రోగ్రామ్ వాడు ఏం చదువుతున్నారంటే ఈ 24th లైన్ లో ఏ ఈజ్ ఈక్వల్ 10 రాశాను. ఇక్కడ దిస్ ఏ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ టు ద కంపైలర్. అలాగే మీరు కనుక 31 లైన్ చూస్తే ఇక్కడ కూడా ఏ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. మళ్ళీ ఇక్కడ ఈ 31 లైన్ లో ఇక్కడ కూడా దిస్ ఏ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. ఇక్కడ వాడిని ఏ అనేది ప్రోగ్రామ్ కంపైలర్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ సేయింగ్ ఏ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. క్లియర్ అండి? అంబిగ్యూస్ మీన్స్ కన్ఫ్యూజన్. ఎందుకని కన్ఫ్యూజన్ వస్తుంది? మల్టీపాత్ దాంట్లో మనం క్లారిటీగా రాసాం కదా. వై ఇట్ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. ముందు అర్థమైంది ఎర్రర్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఎర్రర్ వచ్చింది. ఏ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ అనే అవుట్పుట్ అని ఎర్రర్ వచ్చిందండి మనకి. అది ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి. వై ఇట్ హ్యాస్ గివింగ్ దట్ ఎర్రర్. ఏ నుంచి డిలో ఏ యొక్క వేరియబుల్స్ వాడాలి అనుకున్నప్పుడు ఇన్ క్లాస్ డి వెన్ వి ట్రై టు యూజ్ ద వేరియబుల్స్ ఆఫ్ క్లాస్ ఏ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్ ఏ ఈస్ అంబిగ్యూస్. అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ అంబిగ్యూస్. Ambiguous means confusion. Why class D is getting confusion while accessing variables of A? A యొక్క వేరియబుల్స్ వాడేటప్పుడు ఎందుకని కన్ఫ్యూజ్ అవుతుంది? ఎవరైనా ఆన్సర్ గెస్ చేయగలరా? వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ క్రియేటింగ్ అంబిగ్యూస్? రాయారం జంక్షన్ లో మీరు వెహికల్ లో ఉన్నారండి. బైక్ మీద కార్ మీద గుంటూరు పోవాలి. రాయారం జంక్షన్ లో ఉన్నారు. అక్కడ 2 రోడ్లు ఉన్నాయండి. రెండు గుంటూరు పోయాయి. ఓకే, కారంపూడి పోయినా మనం గుంటూరు వెళ్తాము, పిడుగురాలు పోయినా గుంటూరు వెళ్తాము. రాయారం జంక్షన్ లో మీరు ఆగారు. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ద పర్సన్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఇన్ ఎట్ రాయారం జంక్షన్. వై హీ ఈస్ కన్ఫ్యూజింగ్? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అతను? 2 ways లో ఏది డెస్టినేషన్ పోతుందో తెలియదు సార్. 2 గుంటూరు పోతాండి, అది క్లారిటీగా తెలుసు అతనికి. రోడ్ బోత్ వేస్ విల్ గో టు గుంటూరు, అది క్లారిటీగా తెలుసు. ఆల్రెడీ హీ నో వెరీ వెల్. అయినా అతను కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు? ఏ రోడ్డు సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడండి. ఈ నో వెరీ వెల్ 2 రోడ్లు గుంటూరు వెళ్తాయని తెలుసు, కానీ ఏ రోడ్డు బాగుంటది, ఏ రోడ్డు షార్ట్ కట్, ఏ రోడ్డు నీట్ గా ఉంటుందో తెలియదు అతనికి. ఆ విషయం అతనికి తెలియదు. సో అతను ఏంటంటే రాయారం చేసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యాడు. మరి ఇది గుంటూరు వెళ్తుంది, ఏ రోడ్డు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ తెలియక హీ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజన్. సో ఆ జంక్షన్ లో ఆగిపోయాడు. ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, 2 అటే వెళ్తున్నాయి, మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాడండి. సేమ్ సిచ్యువేషన్ మన ప్రోగ్రామ్ లో కదా. కంపైలర్ కి ఏంటంటే ఇప్పుడు క్లాస్ బి కి ఏ యొక్క ప్రాపర్టీస్ ఎవరెవరి ద్వారా వస్తాయి? క్లాస్ బి కి ఏ యొక్క ప్రాపర్టీస్ ఎవరెవరి ద్వారా వస్తాయి? క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ త్రూ క్లాస్ బి ద్వారా ప్రాపర్టీస్ వస్తాయి. క్లాస్ సి ద్వారా కూడా ప్రాపర్టీస్ వస్తాయి. క్లాస్ ఏ ప్రాపర్టీస్ విల్ కమ్ టు డి త్రూ బి త్రూ సి, ఇద్దరు ద్వారా వస్తాయండి. అంతే కదండి. క్లాస్ డి ఈస్ గెటింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ ఏ త్రూ క్లాస్ బి త్రూ క్లాస్ సి, ఇద్దరు ద్వారా వస్తున్నాయి క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్. అప్పుడు ఎవరు కాపీ వాడాలి? ఇద్దరు సేమ్ ప్రాపర్టీస్ తీసుకొచ్చారు. ఎవరు ప్రాపర్టీ తీసుకోవాలి, ఎవరు ప్రాపర్టీ తీసుకోకూడదు? దట్ ఈస్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ కంపైలర్కి వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే క్లాస్ లో ఏలో ఉండే వేరియబుల్స్ ని ఒక కాపీ ఏమో క్లాస్ బి తీసుకొచ్చింది. త్రూ క్లాస్ బి 1 కాపీ ఆఫ్ క్లాస్ ఏ వేరియబుల్స్ ఆర్ కమింగ్ టు క్లాస్ బి. మళ్ళీ త్రూ క్లాస్ బి another copy of same variable is coming to class B. క్లాస్ B కి క్లాస్ B ద్వారా ఒక కాపీ వచ్చింది,
క్లాస్ సి ద్వారా ఒక కాపీ వచ్చింది. ఏ కాపీ తీసుకోవాలి, ఏ కాపీని రిజెక్ట్ చేయాలి, దానికి అర్థం కాలేదండి. సో ఇట్ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజన్. టు యూజ్ విచ్ వన్ అండ్ టు త్రో విచ్ వన్. ఏది యూజ్ చేయాలి, ఏది వదిలేయాలి, కన్ఫ్యూజన్ వచ్చిందండి. ఆ సిచ్యువేషన్ దట్ ఈస్ కాల్డ్ అంబిగ్యూస్. ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ ప్రోగ్రామ్ లోకి వస్తే మీరు క్లాస్ ఏలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ వేరియబుల్ ఏ ఈస్ దేర్. క్లాస్ ఏలో ఒక వేరియబుల్ ఏ మాత్రమే ఉంది. ఏ క్లాస్ డిలోకి బి ద్వారా వచ్చింది, సి ద్వారా వచ్చిందండి. ఒక కాపీ ఆఫ్ ఏ ఏమో త్రూ క్లాస్ బి ఇట్ ఈస్ కమింగ్ టు డి. ఒక సేమ్ కాపీ ఆఫ్ ఏ మళ్ళీ అనదర్ కాపీ ఆఫ్ ఏ విల్ కమ్ టు క్లాస్ డి త్రూ క్లాస్ సి. అదే వేరియబుల్ క్లాస్ బి ద్వారా క్లాస్ డి లోకి వస్తుంది, క్లాస్ సి ద్వారా క్లాస్ డి లోకి వస్తుంది. సేమ్ వేరియబుల్ 2 times వచ్చింది. మరి ఏని వాడాలి? ఫస్ట్ కాపీ ఆఫ్ ఏని వాడాలా, సెకండ్ కాపీ ఆఫ్ ఏని వాడాలా అనేది కన్ఫ్యూజన్ టు ద కంపైలర్. అందుకే కంపైలర్ ఏం చెప్తుందంటే రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూస్. ఏ కాపీ వాడాలో నాకు అర్థం కావట్లేదు, ఇట్ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. 2 ఏలు వచ్చాయి, ఏని వాడాలి, ఫస్ట్ ఏని వాడాలా, సెకండ్ ఏని వాడాలా, ఇట్ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజన్. అర్థమైందండి ఎర్రర్ ఏందనేది? ఇక్కడ రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూస్ ఎందుకనేది పాయింట్ అర్థమైంది, అర్థం కాలేదండి? అంటే మీకు ఇంకా క్లారిటీ కావాలని చెప్తాను చూడండి. దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. నేను ఏని డీలో ఇనిషియలైజ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇనిషియలైజింగ్ ఇన్ డి. ఏని డీలో ఇనిషియలైజ్ చేయకుండా ఏం చేస్తానంటే మీకు అర్థం కావడం కోసం కొంచెం మాడిఫై చేస్తున్నానండి. డీలో ఇనిషియలైజ్ చేయకుండా ఇక్కడ చేస్తే మళ్ళీ ప్రోగ్రామ్ మాడిఫై అయితే వద్దులేండి, అలాగే ఉంచుదాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు కాపీ ఆఫ్ ఏ వేరియబుల్ ఏ బి ద్వారా ఒక కాపీ ఆఫ్ వేరియబుల్ ఏ వస్తుంది డీలోకి. వేరియబుల్ క్లాస్ సి ద్వారా కూడా ఒక కాపీ ఆఫ్ ఏ ఈస్ కమింగ్ టు క్లాస్ డి. క్లాస్ డి లోకి 2 కాపీస్ ఆఫ్ ఏ వచ్చాయి త్రూ క్లాస్ ఏ క్లాస్ బి. బి ద్వారా ఒక కాపీ ఆఫ్ వేరియబుల్ ఈస్ కమింగ్ టు క్లాస్ బి. త్రూ సి ద్వారా కూడా ఒక కాపీ వస్తుందండి. సో మన ఏని డిలో వేరియబుల్ ఏని వాడాలి అన్నప్పుడు కంపైలర్ ఇస్ గెటింగ్ కన్ఫ్యూజన్. ఫస్ట్ కాపీ ఆఫ్ ఏ వాడాలా, సెకండ్ కాపీ ఆఫ్ ఏ వాడాలా, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. ఆ సిచ్యువేషన్ ఏమంటామంటే అంబిగ్యూస్. అందుకే కంపైలర్ ఏం చేయాలో అర్థం కాక మీకు ఎర్రర్ ఇచ్చింది. రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూస్. ఇక్కడ మీరు వాడిన ఏ ఇక్కడ ఏ డిస్ప్లే చేయమన్నారు. బీస్ కాపీ ఆఫ్ ఏని డిస్ప్లే చేయాలా, సీస్ కాపీ ఆఫ్ ఏని డిస్ప్లే చేయాలా? ఇక్కడ మీరు ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చారు. ఎవరు ఏకి 10 ఇవ్వాలి? బీస్ కాపీకే 10 ఇవ్వాలి, సీస్ కాపీకి 10 ఇవ్వాలి. బి నుంచి ఒక కాపీ వచ్చింది, సి నుంచి ఒక కాపీ వచ్చింది. ఎవరి కాపీకి 10 ఇవ్వాలి? ఎందుకంటే సేమ్ వేరియబుల్ 2 times వచ్చింది. క్లాస్ బి ద్వారా ఒకసారి వచ్చింది, క్లాస్ సి ద్వారా ఒకసారి వచ్చింది. మరి మీరు ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇవ్వమన్నారు. ఎవరికి 10 ఇవ్వాలి? బి ద్వారా వచ్చిన ఏకి 10 ఇవ్వాలా, సి ద్వారా వచ్చిన ఏకి 10 ఇవ్వాలా? కన్ఫ్యూజన్ విల్ బి దేర్. అంటే ఇలా ఉందండి సిచ్యువేషన్. ఎలా చెప్పుకోవచ్చు అంటే సిఎస్సి సెకండ్ ఇయర్ 2 సెక్షన్స్ ఉన్నారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంది. సెక్షన్ ఏలో మురళి అనే పర్సన్ ఉన్నారు, సెక్షన్ బి లో కూడా మురళి అనే పర్సన్ ఉన్నారు. సేమ్ నేమ్ తో 2 members 2 sections లో ఉన్నారు. సెక్షన్ బి ఏలో మురళి ఉన్నాడు, సెక్షన్ బిలో మురళి ఉన్నాడు. ఓకే, అయితే వర్క్ ఏంటంటే మురళి అనే పర్సన్ కి అసైన్మెంట్ ఇవ్వాలి. హెచ్ఓడి పిలిచి ఏం చేశారంటే ఫ్యాకల్టీని పిలిచి సెకండ్ ఇయర్ మురళికి అసైన్మెంట్ ఇవ్వండి లేదా పనిష్మెంట్ ఇవ్వండి అన్నారు. ఈ ఆస్క్డ్ టు గివ్ సమ్ పనిష్మెంట్ టు దట్ మురళి. ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ మురళికి పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఆయన కన్ఫ్యూజన్ వచ్చింది. క్లాస్ ఏలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వాలా, క్లాస్ బిలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇద్దరు సేమ్ నేమ్స్. దాన్ని ఏమంటే అంబిగియస్. అందుకే అప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా హీ విల్ రైజ్ ఎర్రర్. సార్ నాకు డౌట్ అంటాడు. హెచ్ఓడికి ఒక ఎర్రర్ ఇస్తారు, క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఏ మురళికి మనం ఇవ్వాలి? ఇద్దరు మురళీస్ ఉన్నారని. ఆ సిచ్యువేషన్ ఏమంటే అంబిగియస్ అండి. దానికి సొల్యూషన్ ఎలా చెప్పొచ్చు? మరి ఏ మురళికి పనిష్మెంట్ ఇవ్వాలంటే హెచ్ఓడి సొల్యూషన్ ఎలా చెప్తాడు? ముందు కాన్సెప్ట్ అర్థమైందండి. అంబిగియస్ ఎందుకు అంబిగియస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్.
class is getting properties of base class through first intermediate base class, through second intermediate base class, like that. If 3 intermediate base classes are there, through first one, through second one, through third one, it is getting 3 copies. 4 intermediate base classes unte 4 copies of the same will come. ఏ కాపీ వాడాలి అనేది కంపైలర్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ambiguous. See, an ambiguity can arise in this type of inheritance. ఈ ఇన్హెరిటెన్స్ లో ambiguity వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. There is a more chances to get ambiguity in this type of inheritance. Okay. ఈ అబోవ్ ఎగ్జాంపుల్ ఇందా తీసుకున్న డయాగ్రామ్ తీసుకుంటే both class B and class C inherit class A. They both have single copy of class A. Class B దగ్గర class A ఒక కాపీ ఉంది, class C దగ్గర కూడా class A ఒక కాపీ ఉంది. They both have single copy of class A. However, class D inherit both class B and class C. Class D is inheriting both class B and class C. Therefore, class D have 2 copies of class A. Finally, class D దగ్గర 2 copies of class A ఉంది. One from class B, another from class C. Class D దగ్గర class A యొక్క 2 copies ఉన్నాయి. One from B, one from C. So, it will raise ambiguity. మరి కంపైలర్ కన్ఫ్యూజన్ వస్తుంది. క్లాస్ B ద్వారా వచ్చిన కాపీ వాడుకోవాలా, క్లాస్ C ద్వారా వచ్చిన కాపీ వాడుకోవాలా, విచ్ కాపీ వీ హ్యావ్ టు యూస్? కన్ఫ్యూజన్ విల్ బి దేర్. క్లియర్? అర్థమైందండి ambiguous ఎందుకు వస్తుంది అనేది పాయింట్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది క్లియర్? అది ఇంపార్టెంట్ వైవా క్వశ్చన్ అండి. మ్యాండేటరీ దే విల్ ఆస్క్ యూ వై వి ఆర్ గెటింగ్ ambiguity ఇన్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం. Is it okay that point? Sorry, the scope operator I use as a answer was right. అది నెక్స్ట్ సొల్యూషన్ లో స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడతాం. అది సొల్యూషన్, దీనికి సొల్యూషన్ కోసం అది వాడతాం. ఫర్ దిస్ వన్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు దీనికి ఇక సొల్యూషన్ ఏంటంటే మరి క్లాస్ బిలో సెక్షన్ ఏలో మురళి ఉన్నాడు, సెక్షన్ బిలో మురళి ఉన్నప్పుడు హెచ్ఓడి ఏం చేస్తారంటే క్లారిటీగా చెప్తాడండి. సెక్షన్ ఏలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి, లేదా సెక్షన్ బిలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి అని హెచ్ఓడి విల్ క్లియర్లీ టెల్స్. క్లియర్ గా చెప్తాడు. ఇద్దరు మురళీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆన్సర్ అయిన ఒక సొల్యూషన్ ఏంటంటే ఆయన క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. సెక్షన్ ఏలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి, లేదా సెక్షన్ బిలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి. అది ఒక సొల్యూషన్ అండి. ఓకే, ఇక్కడ ambiguity సాల్వ్ అవడానికి we have 2 solutions are there. There are 2 ways to avoid this ambiguity. ఈ ambiguity అవాయిడ్ చేయడానికి 2 ways ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. The second one is virtual class. Use scope resolution operator to avoid this ambiguity. Use virtual base class to avoid this ambiguity. ఈ ambiguity అవాయిడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఏమో స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూస్ చేయండి, ఒక ఆప్షన్ వచ్చేసేమో యూజ్ వర్చువల్ బేస్ క్లాస్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మనకు. వర్చువల్ బేస్ క్లాస్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. మళ్ళీ వచ్చింది ఇదే కాన్సెప్ట్. నెక్స్ట్ టాపిక్ కూడా మళ్ళీ అదే మనకి. సో ఫస్ట్ వీ విల్ సీ హౌ టు సాల్వ్ దట్ ఎర్రర్. ఆ ఎర్రర్ ని స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా ఎలా సాల్వ్ చేసుకుంటాం చూద్దాం. ఓకే, యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వి మాన్యువల్లీ స్పెసిఫై ద పాత్. మనమే ముందుగానే పాత్ చెప్తామండి. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా ఏ కాపీ వాడాలో మీరే చెప్తారు. అంటే ఇక్కడ నేనేం చేస్తాను, ప్రోగ్రామ్ లోకి వచ్చేటప్పటికి ఏ వేరియబుల్ వాడదాం, బీస్ వేరియబుల్ వాడదామా, సీస్ వేరియబుల్ వాడదాం ఈ ప్రోగ్రామ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను స్కోప్ బీస్ వాడాలి అంటే బి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఏ, ఇలా క్లాస్ నేమ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడతామండి. క్లీన్ గా చెప్తున్నాము. ఎవరి ఏకి 10 ఇవ్వాలి అంటే బి యొక్క ఏకి 10 ఇవ్వాలి. ఎవరి ఏని డిస్ప్లే చేయాలని చెప్తున్నాము, యూ హ్యావ్ టు డిస్ప్లే బీసీఏ. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా పాత్ మనమే చెప్తున్నాం. ఎవరి కాపీ వాడాలి అంటే బీస్ కాపీ వాడమని చెప్పాం. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఎవరి కాపీ వాడమంటున్నాము, యూజ్ బీస్ కాపీ. క్లియర్ గా చెప్పామండి. ఇప్పుడు చూద్దాం. ఇందాకేమో ambiguous అన్నది, ఇప్పుడు ఏం చెప్తే చూద్దాం. ఇప్పుడు చూడండి, దానికి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే మీరు క్లీన్ గా చెప్పేశారు. బి యొక్క కాపీ వాడమని చెప్పారు కాబట్టి దానికి కన్ఫ్యూజన్ లేదు. కంపైలర్ కి హ్యాపీలీ ఇట్ ఈస్ గివింగ్ ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ 10, బి 10, సి 10, డి 10. లేదు సి కాపీ వాడాలి అంటే వి విల్ స్పెసిఫై సి. ఎవరి వేరియబుల్ ని వాడమంటున్నాము, 2 కాపీస్ ఉన్నాయి కాబట్టి సి ద్వారా వచ్చిన వేరియబుల్ ని వాడమంటున్నాం మనం ఇప్పుడు. హ్యాపీలీ. సో వన్ వే టు రిజాల్వ్ ద ambiguity in multipath inheritance is using scope resolution operator. By using scope resolution operator,
we can manually specify the path. ఏ పాత్ వాడాలో మనమే చెప్తున్నామండి. ఫ్రమ్ విచ్ డేటా మెంబర్ ఏ విల్ బి యాక్సెస్. ఆ డేటా మెంబర్ ని ఎవరి ద్వారా యాక్సెస్, ఏ కాపీ యాక్సెస్ చేయాలో మీరే మాన్యువల్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యు ఆర్ స్పెసిఫైయింగ్. ఇది వన్ వే అండి. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా మనమే పాత్ చెప్తాము. ఇంకొక వే ఎలా ఉండొచ్చు అంటే హెచ్ఓడినే చెప్పారు క్లియర్ గా, సెక్షన్ ఏలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి, సెక్షన్ బిలో ఉన్న మురళికి పనిష్మెంట్ ఇవ్వండి. క్లీన్ గా ఆ ఏ మురళి అనేది మెన్షన్ చేశాడు. అది ఒక వే, దట్ ఈస్ యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటాము. ఇంకొక వే ఏంటంటే యూజింగ్ వర్చువల్ బేస్ క్లాస్. ఈ వర్చువల్ బేస్ క్లాస్ ఏం చేస్తుందంటే అండి, అసలు 2 కాపీస్ క్రియేటే అవ్వనివ్వదు. మన అడ్మిషన్స్ తీసుకునేటప్పుడే సేమ్ నేమ్ ఉన్న స్టూడెంట్స్ అసలు తీసుకోము. ఈ వర్చువల్ బేస్ క్లాస్ ఏం చేస్తుంది అంటే 2 కాపీస్ అసలు క్రియేట్ చేయలేదు. సేమ్ వేరియబుల్ 2 టైమ్స్ వస్తే ఒక కాపీ మాత్రమే క్రియేట్ అయింది, రెండో కాపీ క్రియేట్ అవ్వదు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అడ్మిషన్స్ తీసుకునేటప్పుడే సెకండ్ ఇయర్ సిఎస్సిలో ఫస్ట్ ఇయర్ సిఎస్సి అడ్మిషన్స్ తీసుకునేటప్పుడే సేమ్ నేమ్ ఉన్న స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ వస్తే మనం తీసుకోము. మనం ఓన్లీ ఆ నేమ్ తో ఒక స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ మాత్రం తీసుకుంటాం, సెకండ్ స్టూడెంట్ ముందు రిజెక్ట్ అయ్యింది. సేమ్ నేమ్ తో సెకండ్ స్టూడెంట్ వస్తే మనం రిజెక్ట్ చేస్తారు. వర్చువల్ బేస్ క్లాస్ కాన్సెప్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ప్రోగ్రామ్ లోకి వస్తే ఇక్కడ మనం ఇంకా వేరే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అవసరం లేదు. దీని బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వర్చువల్ కీవర్డ్ వాడతాము. క్లాస్ బి కాలన్ వర్చువల్ పబ్లిక్ ఏ, క్లాస్ బి కాలన్ వర్చువల్ పబ్లిక్ బి. బేస్ క్లాస్ ఏం చేస్తామంటే వర్చువల్ చేస్తున్నామండి. వర్చువల్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఇస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ వర్చువల్? వర్చువల్ అంటే జనరల్ మీనింగ్ ఏంటండి? Virtual means imaginary, not real. And general meaning of virtual is imaginary or not real. ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ ఏని డెరైవ్ చేసుకునేటప్పుడు వర్చువల్ కీవర్డ్ వాడతాం. ఈ వర్చువల్ కీవర్డ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే డెరైవ్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి క్లాస్ ఏలో కానీ క్లాస్ బిలో కానీ డెరైవ్ చేసుకునేటప్పుడు ఒక కాపీ మాత్రం క్లాస్ బికి వచ్చింది. ఇట్ విల్ గెట్ ఓన్లీ 1 కాపీ. క్లాస్ బి విల్ గెట్ ఓన్లీ 1 కాపీ ఐదర్ ఫ్రమ్ బి ఆర్ సి. బి నుంచి ఒక ఫస్ట్ బి నుంచి వచ్చింది అనుకోండి, ఇంకా సి నుంచి వచ్చే కాపీ విల్ బి రిజెక్టెడ్. అసలు సి నుంచి సెకండ్ కాపీ రానివ్వదు, తీసుకోదు. ఫస్ట్ కాపీ సి నుంచి వస్తే ఇట్ విల్ రిజెక్ట్ ద బీస్ కాపీ. సేమ్ కాపీ కనుక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే ఇట్ విల్ స్టోర్ ఓన్లీ 1 కాపీ ఆఫ్ క్లాస్ ఏ. ఎప్పుడు ఏమంటే ఈ వర్చువల్ కీవర్డ్ వాడతాం. దానికోసం మనం ఏం చేస్తాం అంటే వి మేక్ ద బేస్ క్లాస్ యాజ్ వర్చువల్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కీవర్డ్ వర్చువల్ వి మేక్ ద బేస్ క్లాస్ యాజ్ వర్చువల్. బేస్ క్లాస్ ఏం చేస్తాం అంటే వర్చువల్ చేస్తాం. By making base class as virtual by using the virtual keyword. ఈ virtual అనేది keyword. In C++ it is a keyword. By making base class as virtual by using virtual keyword, the ambiguity can be eliminated. We can eliminate the ambiguity. ఇది సెకండ్ వే అండి. ఇప్పుడు కూడా చూద్దాం. ఇప్పుడు స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడలేదు. వీఆర్ నాట్ యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. దాని బదులు ఏం చేస్తామంటే వర్చువల్ కీవర్డ్ వాడాము. We will check this one. Now also no error, we are getting answer. Okay, happily we got the answer. E type ఇది using virtual keyword and using scope resolution operator, using virtual keyword. 2 ways are there to eliminate ambiguity. So this is overall totally about the multipath inheritance. What is multipath inheritance? The derived class will get the base class properties through multiple number of intermediate base classes. The derived class will get the properties of base class through multiple number of intermediate base classes. That type of inheritance is called multipath inheritance. In case of multipath inheritance, there is a chance to get the ambiguity. Why? Because the base class properties will be come through multiple intermediate base classes. More number of copies of multiple copies of base class properties will come to derived class. In case of multiple path inheritance, since multiple copies of base class properties are coming to derived class, there is a chance of getting ambiguity in derived class. To eliminate that ambiguity, we have 2 options are there. Using scope resolution operator, using virtual keyword. By using scope resolution operator or by using virtual keyword, we can eliminate the
ambiguity. By using scope resolution operator, we are manually specifying the path which copy we have to use. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా మనమే చెప్తున్నాము, మాన్యువల్ గా మనం చెప్తాము ఏ కాపీ వాడాలి. బీస్ కాపీ వాడాలి అంటే ఇట్ విల్ యూస్ బీస్ కాపీ, కాదు సి కాపీ యూజ్ చేసుకోండి ఇట్ విల్ యూస్ సి కాపీ, డి కాపీ యూస్ ఇట్ విల్ యూస్ డి కాపీ. లైక్ దట్ మాన్యువల్లీ వీఆర్ స్పెసిఫైయింగ్ విచ్ కాపీ ఇట్ హ్యాస్ టు యూస్ యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఇకపోతే ఈ వర్చువల్ కీవర్డ్ ద్వారా వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ by using virtual keyword we are making a base class as virtual. We are making the base class as virtual. Base class ని virtual చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే if multiple copies of base class came to derived class, even though multiple copies came from base class to derived class, only one copy will be stored. Compiler will first store only one copy. అసలు ఒక కాపీ మాత్రం స్టోర్ అవుతుంది. Since only one copy is stored, there is no ambiguity లేదు, ఎందుకంటే మనం ఒక కాపీయే స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే అడ్మిషన్స్ అప్పుడే ఒక నేమ్ తో ఒక స్టూడెంట్ ని జాయిన్ చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ లో మనకి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే క్లాస్ లో 2 సెక్షన్స్ మీద కలిపి 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. 2 సెక్షన్స్ మీద 120 మెంబర్స్ ఉంటే 120 మెంబర్స్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక నేమ్ తో ఒక కాపీ ఉంటుంది కాబట్టి ambiguity లేదు. అది యూజింగ్ వర్చువల్ బేస్ క్లాస్. అలా కాకుండా స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అప్పుడు ఏం చేస్తాము, సేమ్ నేమ్ మల్టిపుల్ కాపీస్ ని స్టోర్ చేసుకుంటాము. అయితే మనం వాడేటప్పుడు మాత్రం పాత్ స్పెసిఫై చేస్తాం. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ద్వారా ఎవరి కాపీ వాడాలి అనేది క్లీన్ గా మెన్షన్ చేస్తాం ప్రోగ్రామ్ లో. దట్ ఈస్ యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే వర్చువల్ బేస్ క్లాస్ పబ్లిక్ ఏ క్లాస్ ఏ ని వర్చువల్ బై యూజింగ్ కీవర్డ్ వర్చువల్ వి మేక్ ఇట్ యాస్ వర్చువల్ బేస్ క్లాస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లాస్ డి లో బి ద్వారా ఒక కాపీ వస్తుంది, సి ద్వారా ఒక కాపీ వస్తుంది, కానీ ఎన్ని కాపీస్ వచ్చినా సరే ఒక కాపీ మాత్రం స్టోర్ అవుతుంది. సిన్స్ ఓన్లీ వన్ కాపీ ఇస్ దేర్, కన్ఫ్యూజన్ లేదు. ఒకటే ఏ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 10, ఆ ఒక్క ఏకే ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇస్తుంది, ఆ ఒక్క ఏని డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ ద యూజింగ్ వర్చువల్ బేస్ క్లాస్. అలా కాకుండా ఒకవేళ నేను ఈ వర్చువల్ వాడను అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఇది వాడదలుచుకోకపోతే బై యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ we will manually say use b's copy of a, display b's copy of a. Manually we are saying దీన్ని ఏమంటామంటే యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ c's copy of a, display c's copy of a. Manually we are saying. Clear? That type of inheritance is the multipath inheritance. This is totally the concept of multipath inheritance. అర్థమైందండి ముందు కాన్సెప్ట్ వాట్ ఈస్ దిస్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్? ఇంకా కన్ఫ్యూజన్ ఉంది? సార్ వర్చువల్ అనే రిటర్న్స్ వాడకుండా ఒకసారి వాడినా కూడా తీసుకుంటుంది సార్. అంటే వర్చువల్ ఇక్కడ డెరైవ్ చేస్తున్నప్పుడు వర్చువల్ వాడాలండి. సి వాట్ విల్ హ్యాపెన్. అదే కదా మీరు అడిగేది. దీనికి వాడొద్దు అంటారు అంతే కదా, ఒక్కసారే వాడతాను అని. నౌ సి ఆల్రెడీ సేవ్ చేసాం కదండి. ఇట్ ఈస్ టేకింగ్ ఒక కాపీ తీసుకుంటున్నాను. హ్యాపీలీ ఇట్ ఈస్ టేకింగ్ 1 time ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్. 2 times తీసుకోకుండా ఒక క్లాస్ ఒకసారి వర్చువల్ చేసినా సరే ఇట్ ఈస్ హ్యాపీలీ యాక్సెప్టింగ్ దట్ వన్. నేను కూడా ఇంతకుముందు చెక్ చేయలేదండి, ఇప్పుడు నేను కూడా చెక్ చేయడం. హ్యాపీలీ ఇట్ ఈస్ టేకింగ్ దట్ వన్. ఓన్లీ 1 time ఇచ్చినా సరే హ్యాపీలీ ఇట్ ఈస్ టేకింగ్ దట్ వన్ వర్చువల్. ఈ వర్చువల్ ఏం చేస్తున్నాయి అంటే ఒక కాపీ మాత్రం స్టోర్ అయితే చేస్తుంది. క్లియర్ అండి? ఇంకా డౌట్స్ అండి? అంతే అండి, మనకి ఏ డౌట్ ఉంటే దాన్ని చెక్ చేసుకోవట్లేదు, అది వర్క్ అవుతుంది. యాక్చువల్గా సింగిల్ వర్చువల్ నేను కూడా చెక్ చేయలేదండి హడావిల్. ఐ ఆల్సో నాట్ వెరిఫైడ్. ఇప్పుడు వెరిఫై చేసినా అది వర్క్ అవుతుంది. హ్యాపీలీ ఇట్ ఈస్ వర్కింగ్. రిమైనింగ్ పీపుల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ అండి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ కానీ దీని మీద? చెప్పండి అండి. మీరు ఇందులో స్కోప్ రిజల్యూషన్ వర్చువల్ రెండు అన్నారు కదా సార్? రెండు వాడలేదండి అయితే. ఓకే, ఓహో ఇక్కడ రెండు వాడేమా, సారీ అందుకే వర్కౌట్ అయిందే. సారీ కరెక్టే, బాగా చెప్పారు, అందుకే వర్కౌట్ అయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, మర్చిపోయానండి ఆ విషయం. వెరీ గుడ్.
ఓకే తీసుకోవట్లేదండి, ఒక దాంట్లో పెట్టి ఇట్ ఈస్ నాట్ టేకింగ్, స్టిల్ ఏ ఈజ్ అంబిగియస్. సో రెండిట్లో వర్చువల్ వాడాల్సిందే. సారీ గణేష్ చెప్పినట్టు కింద ఇందాక మనం స్కోప్ రిజల్యూషన్ వాడాం కాబట్టి అది వర్కౌట్ అయింది ఇందాక. సో వర్చువల్ రెండింటికి పెట్టాల్సిందే, మ్యాండేటరీలీ వీ హ్యావ్ టు ప్లేస్ వర్చువల్ ఇన్ బోత్ వన్స్. రెండిట్లో వర్చువల్ వాడాల్సిందే. కీవర్డ్స్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద కీవర్డ్ వర్చువల్ ఫర్ బోత్. రెండింటికి ఇస్తేనే తీసుకుంటుంది. సారీ ఇందాక మనం కింద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ రిలీవ్ చేయడం మర్చిపోయాం. సార్ అంటే ఇప్పుడు వర్చువల్ ప్లస్ స్కోప్ రెండు ఇవ్వాలా సార్ అప్పుడు రన్ అవ్వాలంటే? వర్చువల్ గానీ స్కోప్ గానీ ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఈ రెండు క్లాసులు డిరైవ్ చేసేటప్పుడు రెండింటికి వర్చువల్ ఇస్తాము, అది వన్ వే. లేదు అంటే ఇక్కడ వర్చువల్ కీవర్డ్స్ అసలు నేను వాడను, నా ప్రోగ్రామ్ లో ఎక్కడ నేను వర్చువల్ వాడను అన్నారు అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. అప్పుడు మనకి కింద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఏదో ఒక క్లాస్ నేమ్ చెప్పేసి ఏ క్లాస్ నేమ్ కాపీ మీరు వాడాలనుకుంటే ఆ క్లాస్ నేమ్ తోటి యూ హ్యావ్ టు స్పెసిఫై ద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. అయితే పైన రెండు ఇంటర్మీడియట్ బేస్ క్లాసెస్ కి వర్చువల్ కీవర్డ్ అన్నా వాడాలి, లేదంటే కింద ఇలా స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేయాలండి. ఏదో ఒకటి స్పెసిఫై చేసి సరిపోతుంది. రెండు స్పెసిఫై చేయకపోతే మాత్రం ఇట్ విల్ గివ్ ఎర్రర్, మనకి ఎర్రర్ వస్తుంది అంబిగ్యూయస్ అని. ఇలా ఇక్కడ నేను స్పెసిఫై చేయట్లేదు, కింద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాళ్ళకి పైన వర్చువల్ వాడలేదు, ఏ మెథడ్ వాడలేదు అనుకోండి, ఇట్ విల్ గివ్ ఎర్రర్, మనకి అంబిగ్యూయస్ ఎర్రర్ వస్తుంది. ఏ ఈజ్ అంబిగ్యూయస్, ఇట్ ఈస్ సేయింగ్ రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూయస్. ఓవరాల్ ఇప్పుడు 6 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ చూసామండి. సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కికల్, హైబ్రిడ్, మల్టీ పాత్. ఒక రఫ్ ఐడియా వచ్చిందండి 6 సీట్ మీద. మీకు కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది ఈ లాస్ట్ వన్ ఏనండి, ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా కాన్సెప్ట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అని వర్చువల్ కీవర్డ్ అని వాడుతున్నాం కదా, ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా కన్ఫ్యూజన్. ఓకే, దాని మీద కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు మ్యాండేటరీగా ఈ ప్రోగ్రామ్స్ ని మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటేనే ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది, ఓకే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఇప్పుడు ప్రోగ్రామ్ అప్లై చేసేటప్పుడు ఒకవేళ స్కోప్ ప్లస్ వర్చువల్ వాడటం గుర్తు లేకపోతే ఏం చేయాలి సార్? రెండు వాడకపోతే మీకు ఎర్రర్ వచ్చింది, ఆటోమేటిక్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు మీకే గుర్తొచ్చింది, ఓహో అంబిగ్యూయస్ అంటే ఏదో ఒకటి వర్చువల్ అంబిగ్యూయస్ స్కోప్ వాడాలని మీకు అర్థమైంది, ఎర్రర్ వచ్చింది, అప్పుడే మనకు గుర్తొచ్చింది కదా ఇంకా ఆటోమేటిక్ గా. మీరు రెండు వాడటం మర్చిపోయారు, నేను ఇలా రాశారు ప్రోగ్రామ్ రాసి రెండు స్కోప్ కానీ వర్చువల్ కానీ రెండు మర్చిపోయారు, గుర్తులేదు వాడటం. ఆటోమేటిక్ గా మీరు రన్ కంపైల్ చేసినప్పుడు ఏం చెప్తుంది, ఇట్ విల్ గివ్ ఎర్రర్ రిఫరెన్స్ టు ఏ ఈజ్ అంబిగ్యూయస్. ఈ ఎర్రర్ చూసాకనే మనకు గుర్తొచ్చింది, ఓకే ఎందా మర్చిపోయినా వాడాలని. అంటే కాన్సెప్ట్ కరెక్ట్ తెలిసిన వారికి ఏంటంటే ఎర్రర్ చూసాకైనా గుర్తొచ్చింది, ఓకే వర్చువల్ కానీ స్కోప్ కానీ ఏదో వాడాలి కదా, నేను రెండు వాడలేదు అనే విషయం హీ విల్ రిమెంబర్. అది రెండు వాడకపోతే మాత్రం యూ విల్ గెట్ ఎర్రర్, మనకు కంపైల్ అవ్వదు ప్రోగ్రామ్, అసలు వీఆర్ గెటింగ్ ఎర్రర్. అప్పుడు ఆటోమేటిక్ మనకే రిమెంబర్ అయితే ఓకే స్కోప్ కానీ వర్చువల్ కానీ వాడాలి, మనం ఏది వాడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది అని. ఇంకా వేరే ఆప్షన్ లేదండి, రెండు ఆప్షన్సే ఉన్నాయి, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అన్నా వాడాలి లేదా వర్చువల్ కీవర్డ్ అన్నా వాడాలి. ఆ రెండు వాడకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనండి. Totally, this is the types of inheritances basing on number of base classes, number of derived classes. Okay, basing on the number of base classes and number of derived classes, this is the types of inheritances are 6 types: single, multiple, multi-level, hierarchical, hybrid and multi-path. క్లియర్ అండి. నేను ఏం చేస్తా అంటే ఇవాళ మీకు ఈవినింగ్ లోపలనే ఈ ప్రోగ్రామ్స్ మెటీరియల్ మళ్ళీ పంపిస్తానండి. ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మొత్తానికి మెటీరియల్ పంపిస్తాను. క్లియర్. మీరు చేయాల్సిందంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేషెన్స్ గా కూర్చొని 6 ఇన్హెరిటెన్సెస్ కి ప్రతిదానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. నెక్స్ట్ చేయాల్సిందంటే కంపారిజన్, ఏ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది సిచ్యువేషన్, కంపేర్ చేసుకోండి అండి. కంపేర్ చేసుకొని యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద పాయింట్స్. నన్ను అడిగితే మెటీరియల్ మీరు ఓన్ కంపేర్ చేసుకొని మీరు రాసుకుంటే ఇంకా హ్యాపీ.
మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ ఓన్గా మీరు ఐడెంటిఫై చేసి రాసుకుంటే అవి మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. క్లియర్. మ్యాండేటరీగా కన్ఫ్యూజన్ పోవాలి అంటే 6 ఇవన్నిటికీ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. మల్టీ పార్ట్కి ఫస్ట్ 2 వాడకుండా ఫస్ట్ ఎలా ఉంది ప్రోగ్రామ్, తర్వాత స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడితే ఎలా వస్తుంది అవుట్పుట్, వర్చువల్ వాడితే ఎలా వస్తుంది, 3 ప్రోగ్రామ్స్ చెక్ చేసుకోండి. హైబ్రిడ్కి చెక్ చేసుకోండి, మల్టీ లెవెల్ మల్టీ పార్ట్ అన్నిటికీ చెక్ చేయండి అండి. క్లీన్గా చెక్ చేసుకోండి. క్లియర్. ఓకేనండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఫర్ టుడే we have completed the types of inheritances. We have totally completed on this one. మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వర్చువల్ బేస్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్ ఈజ్ వర్చువల్ బేస్ క్లాస్. మళ్ళీ అక్కడ ఇదే ప్రోగ్రామ్ కాకపోతే సార్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడకుండా ఓన్లీ వర్చువల్ కైవాడు. వర్చువల్ బేస్ క్లాసెస్ ఇది అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ రాసుకుంటాం రేపు క్లాస్ లో కూడా సేమ్ ఎగ్జాంపుల్ వీ విల్ రైట్ దట్ కాన్సెప్ట్ ఇదే వర్చువల్ బేస్ క్లాసెస్. అది రేపు చూద్దామండి. ఓకే. ఈ వర్క్ 6 టైప్స్ ఓకేనండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. క్లాస్ క్లోజ్ చేసుకున్నాను మీకు. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీ విల్ డిస్కస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. మొహాట ఏం లేదు, చెక్ చేద్దాం. హ్యాపీలీ వీ విల్ చెక్ దట్. మన లైవ్ లో చెక్ చేసుకుందాం. మనకు అన్న డౌట్స్ అనేవి చెక్ చేసుకుందాం. లేదంటే తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఓకే గైస్, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ లింక్ పెడతాను ఇక్కడ నుంచి. ఇంతకు ముందు లాగా జూమ్ లింక్ పెట్టడం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, క్లాస్ వైండ్ అప్ చేయొచ్చా? సార్ మర్చిపోయండి, వైండ్ అప్ చేసే ముందు 2 minutes. రేపు ఏదన్నా మనకు వర్క్ ఉందా అండి? రేపు ఏదైనా వర్క్ ఉందా మనకి? ఏం లేదా? సెకండ్ యూనిట్ ఎగ్జామ్ సార్. సెకండ్ యూనిట్ మనకి ఎగ్జామ్ పెడతా అన్నానండి. చదువుతున్నారా? అన్నారు కదా సార్. నేను నెక్స్ట్ సాటర్డే అంటే రేపు వచ్చే సాటర్డే అని. నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వచ్చింది? రేపే. నెక్స్ట్ నేను ఎప్పుడో మంగళవారం సోమవారం చెప్పాను నెక్స్ట్ సాటర్డే అని. నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వచ్చింది? మంగళవారం సోమవారం అయితే నెక్స్ట్ వచ్చేది రేపే కదా సోమవారం. ఇది సాటర్డే వచ్చేది. ప్రిపేర్ అయ్యారా లేదా సెకండ్ యూనిట్? సరే, నెక్స్ట్ వెన్స్డే రాస్తారా? 3 days టైం అవుతుంది. మధ్యలో 4 days ఉంది. 5 days వస్తుంది. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days టైం వస్తున్నానండి. నెక్స్ట్ వెన్స్డే మాత్రం ఇంకా పోస్ట్ పోన్ లేదు. మళ్ళీ చెబుతున్నానండి, నేను ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఆ నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు వచ్చినా రాక అటెండెన్స్ అటెండ్ అయినా సరే అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే మాత్రం అటెండ్ అయినా సరే, ఇది క్లాస్కి అటెండ్ అయినా ఐ డోంట్ కన్సిడర్ అటెండెన్స్. నేనైతే అన్ని జీరోలు పెట్టుకుంటూ వెళ్తాను. దాని తర్వాత హెచ్ఓడి సార్ యాక్సెప్ట్ చేస్తారు లేదా తర్వాత విషయం. నేనైతే అందరికీ ఆబ్సెంటే పెడతాను. మా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి క్లాస్ అటెండెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెన్స్డే మాత్రం సెకండ్ యూనిట్ లో ఎగ్జామ్ ఉంటుందండి. ఇక మీరు నెక్స్ట్ పోస్ట్ పోన్ అయితే లేదు. బై నెక్స్ట్ వెన్స్డే వీ విల్ హ్యావ్ ఎగ్జామ్. అది 100%. క్లియర్? ఓకే గైస్, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అగైన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వైండ్ అప్ చేయొచ్చా? Okay guys, we will meet again. Thank you. Sir.